హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అన్నమాట. సండే మార్నింగ్ అయితే చికెన్ పులావ్ అయితే చేశాను. ఎక్కువగా కర్రీస్ చేయడానికి ఓపికగా లేనప్పుడు అయితే ఇక చికెన్ పులావ్ అయితే చేశానన్నమాట. ఇంకా ఆ రోజు కూడా నాకు చికెన్ కర్రీ చేసేంత ఓపిక అయితే లేకుండే, ఇంకా చికెన్ పులావ్ చేసేద్దామని అయితే చేస్తున్నా. దానికోసం ప్రాసెస్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్లోకి అయితే ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి సెపరేట్‌గా ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను చికెన్‌లోనే కలిపేసుకుంటున్నాను. చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయితే చేసుకోవాలన్నమాట చికెన్ పులావ్ కోసము. దానికైతే చికెన్‌కి సరిపడంత కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా అండ్ కొంచెం అయితే పెరుగు అండ్ కొంచెం మిరియాల పొడి అయితే వేసాను. కొంచెం కోల్డ్ అయితే ఎక్కువ ఉండే అన్నమాట. తగ్గడానికైతే కొంచెం ఘాటుగా చేశాను పులావ్ అయితే. అండ్ కొంచెం ఆయిల్ వేసి ఇంకా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ మనం చికెన్ ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తామో అంత పులావ్ కూడా చాలా మంచిగా అయితే అవుతుంది. అండ్ ఇక్కడైతే చికెన్ నేను బాగా మ్యారినేట్ అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే క్యాప్ పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తాను. ఇక్కడ చికెన్ కర్రీ అంతా చేసే ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదన్నమాట. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా దాంట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా రైస్ యాడ్ చేసుకొని ఇంకా రైస్ లాగానే కుక్ చేసుకుంటే పులావ్ అయితే రెడీ అన్నమాట. నేనైతే రెగ్యులర్ బియ్యమే యూజ్ చేశాను. ఎందుకంటే ఎప్పుడైనా స్పెషల్ ఉన్నప్పుడే బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తాను. ఇలాంటి సింపుల్ టైంలో అయితే ఇంకా సింపుల్గానే ఇంకా ఇంట్లో ఉన్న బియ్యంతోనే చేసేస్తాను. ఇదైనా సరే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నా ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేయండి. మీకే నచ్చుతుంది. చాలా బాగుంటుంది. ఇదే విధంగా చికెను, మటను, ఫిష్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటున్నా అన్నమాట. అండ్ ఫైనల్‌గా అయితే ఇంకా కొత్తిమీరతోని డెకరేట్ చేసేసి క్యాప్ పెట్టేసుకుంటే పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా, కొంచెం ఘాటుగా, కారం కారంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉడికే ప్రాసెస్ అంతా నేనైతే మర్చిపోయాను వీడియో తీయడము. ఫైనల్‌గా అయితే చికెన్ పులావ్ అయిపోయింది. ఇంకా బాగా తినేసి బయటికైతే వెళ్ళాము. అది ఎక్కడికంటే సీతాఫలం కోసం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా సీతాఫలం అయితే ఇప్పుడు ఈ సీజన్ గదా! అసలు చాలామంది తింటారు ఇష్టంగా గదా! ఇంకా బిట్టుకు గూడా చాలా ఇష్టం అన్నమాట. నాకైతే అంతేమి ఇష్టం ఉండవు. అండ్ అయితే ఇప్పుడు బయటికెళ్ళి చెట్ల పొంటికెళ్ళి తెంపుకొద్దాం ఎక్కడన్నా ఉంటే అడవిలోకనేసి అందరం అయితే వచ్చాము. ఎక్కడ చూసినా కాయలైతే ఎక్కువ లేవు. అందరూ తెంపుకొని అమ్మేసుకుంటున్నారు. రోడ్ల పొంటి అందరూ కూర్చున్నారు అమ్మడానికి ఆల్రెడీ. కొనుక్కొని తినొచ్చు కదా అంటే కొనుక్కొని తినే దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదంట. ఇట్లా చెట్ల పొంటి తిరుక్కుంటా అట్లా దొంగతనం చేస్తూ తెంపుతుంటే అదొక ఫీల్ అంట. అట్లా తెంపుకొని తింటే బాగుంటుంది అంటున్నారు ఇంకా మా వాళ్ళైతే. ఇంకా అందరు వెళ్ళి తెంపుకుంటున్నారు. బట్ నేను వెళ్ళలేదు. బ్రిత్రా ఉంది కదా ఇక్కడ, బ్రిత్రాని ఎత్తుకొని వీడియో తీస్తూ అయితే ఉన్నాను. ఇక్కడ ఒక చెట్టు ఉండింది కమ్మదాన సైడు. అసలు దానికి ఎన్ని కాయలు అయినాయంటే అసలు, కానీ కొంచెం కాయలు రెడ్ రెడ్ ఉంటేనే తెంపాలి అంటారు కదా. ఇవైతే కొంచెం గ్రీన్ కలర్ ఉండే అన్నమాట. అయినా ఇంకా దొరుకుతలేవు కదా అనేసి ఏది దొరికితే అది ఇంకా అన్నీ తీసేసుకొచ్చినాము. ఆ మేకలకు, ఆవులకు ఎట్లా ఏది దొరికితే అది ఎట్లా తింటుందో అన్నట్టు మాకు ఏది దొరికితే అది అన్నీ తెంపుకొని వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ బిట్టు చూడండి చెట్టు అయితే ఎక్కేసిండు మొత్తానికి. పైకి ఎక్కి ఎక్కడెక్కడున్న కాయలన్నీ తెంపుతున్నాడు. ఒక కాయ అయితే తెంపిండు. అది ఉసరివెల్లో ఏమో తిన్నది. అది అట్లా తిన్న కాయ తినడం అయితే చాలా మంచిదంట కదా. కానీ అది ఉసరివెల్లే తిన్నదా, పాము తిన్నదా, ఏం తిన్నదా అని మనకు తెలియదు కదా. అది తినడం మంచిదైతే కాదనేసి ఇంకా తినలేము. ఇంక అట్లనే పడేసినాం అన్నమాట. ఇంక మొత్తానికైతే ఇన్ని తెంపాము. చాలా ఎంజాయ్‌గా, చాలా ఫన్నీగా అయితే అయ్యింది సండే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి. ఖచ్చితంగా లైక్ చేయండి.